దేవ్పూర్ అనే గ్రామంలో మాయా ఇంకా వీణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవాళ్లు. వీణ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేది. తన భర్త చాలా ఎక్కువ సంపాదించేవాడు. కాని మాయా ఒక విధవరాలు. ఆమె భర్త చనిపోయి అప్పటికే 4 సంవత్సరాలు గడిచాయి. తను ఊర్లో అందరి ఇళ్లల్లోనూ పనిచేస్తూ తన కడుపు తన కొడుకు కడుపు నింపుకుంటూ ఉండేది. రవి ఇంకా రోహన్ ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్లు. పద రవి, నేను బజార్కి వెళ్తున్నాను. ఇవాళ మా మమ్మీ నాకు ఐస్ క్రీం కొనిస్తుంది. నిజంగానా? ఇక నేను వెళ్తాను, లేదంటే మా మమ్మీ నన్ను తిడుతుంది. రోహన్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని రవి మనసులో ఐస్ క్రీం తినాలి అనే కోరిక తిష్టవేస్తుంది. రవి అసలు ఎప్పుడూ కూడా ఐస్ క్రీం తినలేదు. మిగతా పిల్లలందరూ తింటూ ఉండటం చూశాడు అంతే. రవి ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఏమైంది? నీ మొహం ఎందుకలా దిగులుగా ఉంది? అమ్మా, నాకు కూడా ఐస్ క్రీం కావాలి. రాహుల్ వాళ్ళ అమ్మ తనకి ఐస్ క్రీం ఇప్పించడం కోసం బజార్కి తీసుకెళ్ళింది. బాబూ, నువ్వు చాలా తెలివైనవాడివి కదా. నాకు తెలుసమ్మా. మన దగ్గర ఐస్ క్రీం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని. ఏం పర్వాలేదు, వదిలే. ఇవాళ నువ్వు తినడానికి ఏం చేశావు? నీకెంతో ఇష్టమైన పప్పన్నం బాబూ, నువ్వు తిను. నేను పనికి వెళ్ళొస్తాను. సరే అమ్మా. మాయా దారి పొడుగునా దిగులుగా ఉన్న రవి గురించే ఆలోచిస్తుంది. మాటిమాటికి రవి మొహమే కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకొంత డబ్బు సంపాదించగలిగితే బావుండు. రవికి ఒక ఐస్ క్రీం కొనిచ్చేదాన్ని. పాపం తను చాలా ఆశపడ్డాడు. భగవంతుడా, నాకు సహాయం చేయి తండ్రి. వృక్షదేవుడు మాయా మాటల్ని వింటాడు. వెంటనే తన ముందు ప్రత్యక్షమవుతాడు. పుత్రి, నేను నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు నీ కొడుకు కోరికను తీర్చొచ్చు. దానికి నేను నీకు సహాయం చేస్తాను. హే ప్రభు, మీరు నిజంగానే నాకు సహాయం చేస్తారా? నా కొడుకు నిజంగానే ఐస్ క్రీం తింటాడా? ఇదిగో. వృక్షదేవుడు మాయాకి కొన్ని విత్తనాలు ఇస్తాడు. వీటిని నువ్వు మీ వాకిట్లో నాటు. మరుసటి రోజు వీటికి ఏవైతే మొక్కలొస్తాయో వాటికి ఐస్ క్రీం వేలాడుతూ ఉంటుంది. ఐస్ క్రీం మొక్కలా? మాయా వృక్షదేవుడి ఆశీర్వాదం తీసుకుని ఆ విత్తనాలతో పాటు ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటుంది. మాయా ఆ విత్తనాలన్నిటినీ ఆ చిన్న స్థలంలో నాటుతుంది. అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఐస్ క్రీం మొక్కల విత్తనాలు నాటుతున్నాను బాబూ. ఐస్ క్రీం మొక్కలా? అవును బాబూ, వృక్షదేవుడు స్వయంగా నాకు ఈ మాయా విత్తనాల్ని ఇచ్చారు. వీటికి నిజంగానే ఐస్ క్రీంలు వస్తాయా? హా, భలే. అయితే మనం ఐస్ క్రీం తినొచ్చు, అలాగే అమ్ముకోవచ్చు కూడా. దాని గురించి నేను ఆలోచించనే లేదు. మనం గనక బోలెడన్ని ఐస్ క్రీంలు పండించి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక నాకు ఇంటింటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవునమ్మా, అప్పుడు మనం బాగా డబ్బున్న వాళ్ళం అయిపోతాం. అవును, ఇంకా ఈ విత్తనాలకి నీళ్లు పోయి. అలాగే అమ్మా. ఇవాళ నువ్వు పనికి వెళ్ళడం లేదా? లేదు బాబూ, రేపు మనకి సొంతంగా ఐస్ క్రీం పంట ఉంటుంది. ఇంకా నేను వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి ఎందుకు వెళ్ళాలి? అదే నిజమే. మరుసటి రోజు ఐస్ క్రీం వస్తుందని మాయా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఐస్ క్రీంలను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు అనుకుంటుంది. అదే ఆలోచనతో తను పనికి కూడా వెళ్లలేదు. తన మనసులో డబ్బు మీద ఆశ పుడుతుంది. రాత్రంతా తనకి నిద్ర కూడా పట్టదు. ఐస్ క్రీం అమ్మి ఎంత డబ్బు సంపాదించొచ్చు అని తను లెక్కలు కూడా వేసుకుంటుంది. నేను ఒక ఐస్ క్రీంని ఎంతకి అమ్మాలి? అన్ని ఐస్ క్రీంలు ఒకేలాగా ఉంటాయా లేక వేరువేరుగా ఉంటాయా? రాత్రంతా తన బుర్రలో ఇవే ఆలోచనలు నడుస్తుంటాయి. అలా తెల్లవారుతుంది. ఉదయాన్నే మాయా పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్తుంది. విత్తనాలు నాటిన చోట చూస్తుంది. కాని అక్కడ ఏ మొలకలు రాలేదు. అరే, ఇదేంటి? మాయా విత్తనాలని వృక్షదేవుడు నాకు చెప్పాడు కదా. కేవలం ఒక్క రోజులోనే మొక్కలకి ఐస్ క్రీం వస్తాయని చెప్పాడు. కాని అలా ఏం జరగలేదే. మాయా చాలా దిగులు పడుతుంది. రవి ఇంట్లో నుంచి బయటికొస్తాడు. తను కూడా ఎంతో దిగులు పడతాడు. మాయా రవి చెయ్యి పట్టుకుని తనతో పాటు బయలుదేరుతుంది. తను అదే చెట్టు దగ్గరికి వెళ్తుంది. వృక్షదేవా, వృక్షదేవా! వృక్షదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమైంది పుత్రి? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? మీరు
మీరు నిన్న నాకు మాయా ఐస్ క్రీం విత్తనాల్ని ఇచ్చారు. వాటిని నాటిన ఒక్క రోజుకే మొలకెత్తుతాయని చెప్పారు. కానీ ఆ విత్తనాల నుండి ఏమీ రాలేదు. మరి అదెలా సాధ్యం అవుతుంది? పుత్రి, నువ్వేం చేసావో నాకు కాస్త చెప్పగలవా? నేను ఆ విత్తనాల్ని నాకున్న చిన్న పొలంలో నాటాను. ఆ తర్వాత నీళ్లు పోశాను. అయినా రాలేదా? విచిత్రంగా ఉందే. సరే, ఇదిగో కొత్త విత్తనాలు. ఈసారి తప్పకుండా ఐస్ క్రీం మొక్కలొస్తాయి. మాయా ఆ కొత్త మాయా విత్తనాలను తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి తను వాకిట్లో ఆ విత్తనాలన్నిటినీ నాటుతుంది. వాటికి నీళ్లు కూడా పోస్తుంది. మళ్ళీ ఎదురు చూస్తుంది. మరుసటి రోజు కూడా అక్కడ మొలకలు రాలేదు. అది చూశాక మాయా కోపం తెచ్చుకుంటుంది. ఎంతో కోపంగా వృక్షదేవుడి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. వృక్షదేవా, మీరు నా జీవితాన్ని ఇలా ఎగతాళి చేస్తారని అస్సలు అనుకోలేదు. పుత్రి, నేను నిన్ను ఎగతాళి చెయ్యాలని అస్సలు అనుకోలేదు. నీకు సహాయం చేయడం కోసమే నేను నీకు ఆ మాయా ఐస్ క్రీం విత్తనాలనిచ్చాను. ఎందుకంటే నువ్వు నీ కొడుక్కి ఐస్ క్రీం తినిపించాలని అనుకున్నావు. మీరు నాకిచ్చిన విత్తనాలతో నేను చాలా కలలు కన్నాను. వాటితో ఐస్ క్రీం మొక్కలు వస్తాయని అనుకున్నాను. ఆ ఐస్ క్రీం ని అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు కదా, ధనవంతురాలు అవ్వచ్చు అనుకున్నాను. నేను అందరిళ్లకు వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదని అనుకున్నాను. నీ వల్ల జరిగిన పొరపాటు అదే తల్లి. మీ ఉద్దేశం? నా ఉద్దేశం, నేను నీకు ఆ విత్తనాలు నీ కొడుకు కోరికను తీర్చడం కోసం ఇచ్చాను. కానీ నీ మనసులో స్వార్థం పుట్టుకొచ్చింది. నువ్వు ఐస్ క్రీం అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నావు. ఆ మాయా విత్తనాలు అందుకే మొలకెత్తలేదు. ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది. నువ్వు గనుక వాటిని నీ కొడుకు కోరిక కోసం నాటుంటే ఇవాళ వాటికి తప్పకుండా ఐస్ క్రీం వచ్చుండేది. మాయాకి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. దేవుడు తనకి మళ్ళీ మాయా విత్తనాలను ఇస్తాడు. ఈసారి నువ్వు నీ కొడుకు కోసం మాత్రమే విత్తనాల్ని నాటు. స్వార్థానికి దూరంగా ఉండు పుత్రి. మాయా ఆ విత్తనాల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. తను విత్తనాలు నాటుతుంది. కాని ఇవాళ తన మనసులో ఎటువంటి స్వార్థమూ లేదు. తను తన కొడుకు ఐస్ క్రీం తింటూ ఉండగా చూడాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రవి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. బయట అక్కడ చూసి తను ఆశ్చర్యపోతాడు. అమ్మా అమ్మా, ఐస్ క్రీం వచ్చింది. మాయ కూడా ఉత్సాహంగా ఇంట్లోంచి బయటికి వచ్చి బోలెడన్ని మొక్కలకు చాలా ఐస్ క్రీంలు ఉండటం తను గమనిస్తుంది. అక్కడే ఉన్న పేద పిల్లలకు ఐస్ క్రీంను చూసి నోట్లో నీళ్లూరుతాయి. రండి పిల్లలు, మీరందరూ ఐస్ క్రీం తినొచ్చు. పేద పిల్లలు ఇంకా రవి ఐస్ క్రీం కోసుకొని తినటం మొదలు పెడతారు. వాళ్ళందరి మొహంలో ఉన్న సంతోషాన్ని చూశాక మాయా తన తప్పుని తెలుసుకుంటుంది. ఐస్ క్రీం అమ్మితే నాకు డబ్బులు వచ్చేవి, కానీ ఈ సంతోషం నాకు దక్కేది కాదు. ధన్యవాదాలు వృక్షదేవా. ఈ ఐస్ క్రీం మొక్కల కోసం, అలాగే డబ్బే సర్వస్వం కాదు అని నాకు తెలిసేలా మీరు నాకు చేసినందుకు. నేను స్వార్థపరాల్ని కాకుండా నన్ను ఆపారు. మాయా కూడా ఒక ఐస్ క్రీం కోసుకుంటుంది. తల్లి కొడుకులు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఐస్ క్రీం తింటారు. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్ క్రీంలు ఇస్తారు. మండుటెండలో చల్లని ఐస్ క్రీం వాళ్ళందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మాయా మళ్లీ పనికి వెళ్లడం మొదలు పెడుతుంది. డబ్బు విషయంలో తను పేదరాలే అయ్యుండొచ్చు, కానీ మనసు పరంగా ఎంతో గొప్ప వ్యక్తిగా మారింది. తను సంతోషాలను పంచడం నేర్చుకుంది.